పొట్టి ఏం చేస్తున్నావు పొట్టి? బాగా పల్లికాయలు తీసుకొచ్చినాం కదా ఉడకబెడతా. బాగా ఎడ్ చేసావా? ఇద్దరం కలిసి చేద్దాం కాసేపు. సరే, ఇద్దరం కలిసి చేద్దాము. ఇప్పుడు పల్లీలు మంచిగా వాష్ చేసుకోవాలి. ఉసుకపోయేదాకా కొంచెం వాష్ చేసుకోవాలి. పల్లీలు బాగా మన్ను లేకుండా కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు తీసి ఈ బాండీలోకి వేద్దాం. ఈ పల్లీలు పొట్టి ఉప్పు వేసేసి మేము కొంచెం మాకు పల్లీ తింటుంటే ఇట్లా పల్లీ లోపల నుంచి సాల్ట్ వాటర్ వస్తుంది కదా, అది బాగా అనిపిస్తుంది. ఎవరికైనా అంతే, అట్లాగే టేస్ట్ ఉంటుంది పల్లి. మామూలుగా అందరు ఏం చేస్తారంటే పల్లీలు ఉడకబెట్టగానే తీసేస్తారు. అట్లా తీసేద్దు. సా పల్లీలను పొయ్యి మీదకి ఎక్కించేద్దాము. ఇలా ఒక 25 మినిట్స్ వరకు మేము బాయిల్ చేస్తాము. ఎందుకంటే 25 నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి ఉడకబెట్టేస్తాము. ఎందుకంటే కొంచెం తొందరగా ఉడకవు కదా. ఎంత ఎక్కువసేపు ఉడకబెడితే అంత బాగా అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి వెంబటనే తీసి తినద్దు. ఒక 3-4 అవర్స్ ఇదే సాల్ట్ వాటర్లో నానబెట్టేసేయాలి. అప్పుడే పల్లీలు ఉప్పును పీల్చుకుంటాయి, ఈ వాటర్ని పీల్చుకుంటాయి. అప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఒక 3-4 అవర్స్ నేను అలాగే నానబెట్టేస్తా. ఇందులోనే ఈ వాటర్ ఉడికిపోయొద్దు. ఇప్పుడు పల్లీలు ఉడికినాయి కదా అని చెప్పేసి కావాలంటే చూడండి. ఇప్పుడు మనం పల్లీలు ఉడకబెట్టగానే తీసి ఎంత డ్రైగా ఉందో, అదే మనం ఒక 4 అవర్స్ తర్వాత మనం వాటర్లో నానబెట్టి, అదే సాల్ట్ వాటర్లో నానబెట్టి తీస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు డిఫరెంట్ చూడండి. ఇప్పుడు ఇది తిన్నామనుకో అంతగా టేస్ట్ అనిపించదు. అంటే కొంచెం సాల్ట్ వాటర్ దీని లోపల